నందిగామ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మొండిదొక జగన్మోహన్ గారు నామినేషన్ దాఖలు చేశారు. ఎక్కడ కూడా ఇసుకేసినంత ప్రజల యొక్క అభిమానం చూపించారు. ఈ యొక్క అంశం పైన మనతో మాట్లాడడానికి నందిగామ కొంతమంది నాయకులు ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి, ఈరోజు మొండితోక జగన్మోహన్ గారు నామినేషన్ దాఖలు చేశారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా వైసీపీ జెండాలు రెపరెపలాడాయి. ఖచ్చితంగా నందిగామలో మరలా గెలిచేది మొండితోక జగన్మోహన్ గారు. ఈరోజు నందిగామ నామినేషన్ చూస్తే నందిగామలో పేద ప్రజల గుండె చప్పుడు అన్న రీతిగా పేద ప్రజలు అందరూ ముక్త కంఠంతో జగన్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఎటు చూసినా జనం ఉన్నారు. ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు. ఇటు సీఎం రోడ్డు కానీ అటు మెయిన్ రోడ్స్ కానీ ఎక్కడా కూడా జనాలతో నిండి ఉంది. మళ్ళీ కూడా జగన్మోహన్ రావు గారు బంపర్ మెజారిటీతో నందిగామలో గెలిచి విజయకేతనం ఎగిరిస్తారని చెప్పి తెలియజేస్తారు. గతంలో ఎమ్మెల్యే పనిచేసిన సౌమ్య గారు కానీ ఇప్పుడు మొండితోక జగన్మోహన్ గారు కానీ ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏంటి? ఎవరు నందిగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులను ముందుకు నడిపించారంటే మీరు ఏం చెప్తారు? గతంలో 2014 నుంచి 19 వరకు సౌమ్య గారు మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ రోజున అభివృద్ధి పెద్దగా జరగలేదు. ఇప్పుడు 2019 నుంచి 24 చూస్తే మన నందిగామలో నియోజకవర్గంలో అన్ని మండలాలతో పాటు ముఖ్యంగా నందిగామ పట్టణం మరి గాంధీ సెంటర్ కానీ రామన్నపేట రోడ్డు కానీ చంద్రలపూట రోడ్డు కానీ ఎంతో విస్తీర్ణంగా జరిగి ఇవాళ ప్రజలు ఫ్రీగా తిరిగే అందుబాటులో ఉన్నాయి. మరి సౌమ్య గారి కన్నా కూడా మరి మొండితోక జగన్మోహన్ రావు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే అనేకమైన అభివృద్ధి పనులు జరిగినాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంత మెజార్టీ రాబోతుందని మీరు విశ్లేషిస్తున్నారు? అంటే ఇంతమంది ఆదరణ చూస్తుంటే ఖచ్చితంగా గెలిచేది మాత్రం మొండితోక జగన్మోహన్ గారేనా? అసలు గెలుపులో డౌట్ లేదండి. మేము ఆలోచించేది ఒక మెజారిటీ కోసమే. మెజారిటీ కూడా మేము 25,000 పైచీలుగా వస్తుందని అనుకుంటున్నాం. అరుణ్ కుమార్ గురించి కూడా ఏం చెప్తారు? ఇద్దరు బ్రదర్స్ అంటే మొండితోక బ్రదర్స్ నవనందిగామ నిర్మాతలుగా పేరు గాంచుకున్నారు. మరి ఇద్దరు కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగుండి మా నందిగామ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో 100కి 200% వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. వాళ్ళిద్దరు కలిసి మన నవనందిగామగా నిర్మించారు. ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు. మనం గాంధీ సెంటర్కి వెళ్ళి చూస్తే ఈరోజు పరిస్థితి కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. ఎమ్మెల్సీ విద్యావంతులు అరుణ్ కుమార్ గురించి ఏం చెప్తారు? అరుణ్ కుమార్ గారు సౌమ్యశీలి, మరి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఆయన ఆలోచనకు అనుగుణంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ మా నందిగామ నియోజకవర్గాన్ని మరి అనేకమైన పనులు చేస్తూ అభివృద్ధి పదంలో నడిపించారు.